అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని, మౌలిక వసతులు, రైల్వేలు, రహదారులు, సంక్షేమ పథకాల అమల్లో భారతదేశం కొత్త ప్రమాణాలను సృష్టించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీకాలం పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో బీజేవైఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జూన్ 19 నుండి 3 రోజుల పాటు నిర్వహించబడుతున్న ప్రదర్శన ఎగ్జిబిషన్ చివరి రోజున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి రవీంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్ల పాలనలో సాధించిన చరిత్రాత్మక నిర్ణయాల ద్వారా సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రదర్శన కళ్లకు కట్టినట్లు చూపించిందని పేర్కొన్నారు. దేశం మరియు పౌరుల ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, జిల్లా అధ్యక్షుడు డి మీరావళి, యువమోర్చా నాయకులు రవినాయుడు, దాసం శివసాయి, జీరి జ్యోతిర్మయ్, ప్రమోద్, మనోజ్, కృష్ణ, శ్రీను మరియు పార్టీ నాయకురాలు మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారం లేకొచ్చి 12 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఈ దేశంలో ఉన్నటువంటి పామరుడికి సైతం అభివృద్ధికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో, సగటు భారతీయుడు అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ను చూసి గర్వపడాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా గారు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రజలు తిరిగేటువంటి కూడళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ యొక్క చిత్రాల యొక్క ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే వాస్తవాలు ఆధారంగా అభివృద్ధి జరిగినటువంటి విషయాలను ప్రజలకు తెలియజెప్పడం అనేది మా యొక్క సామాజిక బాధ్యత. ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత విశ్వాసాన్ని నింపగలిగినాం, ఈ దేశంలో ఉన్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంతో ఎలా నరేంద్ర మోడీ గారు ఖర్చు చేస్తున్నాడు, అవినీతి లేకుండా పారదర్శకమైనటువంటి పాలనకు ప్రతిరూపంగా ఎలా పరుగులు పెడుతుంది పాలన అనేటువంటి విషయాలు తెలియజెప్పాలని, అలాగే కేంద్రము రాష్ట్రం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడంలో అవగాహన లేని కారణంగా కొంత ప్రజలు అర్హులైనటువంటి వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా చైతన్యం తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పరిచయం చేసి వాటిల్లో వాళ్ళందరినీ సభ్యులుగా చేర్పించడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువ నాయకులు, అలాగే మా మైనార్టీ మోర్చా నాయకులు అందరూ కూడా కంకణం కట్టుకొని రాష్ట్రం అంతా కూడా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో వేలాది మంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి.
వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాస్తవాలు చూస్తున్నారు. అంకెలతో సహా వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు. ఇది దమ్మున్నటువంటి ప్రభుత్వం, పారదర్శకత కలిగినటువంటి ప్రభుత్వం, అభివృద్ధికి చిరునామా ప్రభుత్వం, అవినీతి లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఈ దేశం రాబోయే రోజుల్లో విశ్వగురువుగా విరాజిల్లుతుంది. ఈ రోజే యోగా డే దేశంలోనూ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. మేమందరం కూడా పాల్గొన్నాం, ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా 1,60,00,000 సుమారు యోగా చేశారు. దీని కారణంగా మనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కడం జరిగింది. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ధన్యవాదాలు. 12వ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. అందరం యోగా చేసి రిలాక్స్ అయ్యి ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో మోడీ గారు 12 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారన్నది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే జోన్ ఇన్ఛార్జ్ కూడా ఆయన రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కోరిక మేరకు మోడీ గారి 12 సంవత్సరాలు ఏం చేశారు అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి. అది కూడా ఎక్కువగా జన సమస్య ఉన్న ఏరియాలో పెడితే బాగుండే ఉద్దేశంతో యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది. ఇది 3వ రోజు, 2 రోజులు అయిపోయి 3వ రోజు ఎంటర్ అయ్యామన్నమాట. ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే దీనికి స్పందన కూడా బాగా వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో అతి పెద్ద స్టేషన్ మన విజయవాడ స్టేషన్, రైల్వే స్టేషన్. దానికి వేలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి దీన్ని చూడడం, ప్రదర్శన చూడడం, వాళ్ళు ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేశారా మోడీ గారిని తెలుసుకోవడం, అలాగే ముఖ్యంగా యువకులు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు రావడం జరిగింది. అంటే మోడీ గారు ఏం చేశారనేది మేము క్లియర్ గా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆయన పరిపాలన ఎంత బాగా జరిగిందనేది, ఆయన చేసిన సేవల్లో ముఖ్యంగా రోడ్స్, దాని తర్వాత ఎయిర్వేస్, దాని తర్వాత వాటర్ సంబంధించిన, ముఖ్యంగా ఒక పేద వ్యక్తి బతకాలంటే రేషన్ కావాలి, ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే కనుక అక్కడ భోజన వసతి ఉండాలి. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా ఆయన మనకు గూగుల్ ఇచ్చారు, అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ ఇచ్చారు, అలాగే నిధులు ఇస్తున్నారు. అమరావతిని డెవలప్ చేసే ఉద్దేశంతో మోడీ గారి చూపు ఆంధ్ర వైపు అన్నట్టుగా మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం నుంచి ఏమడిగినా చేయడం జరుగుతుంది. అలాంటి మంచి వ్యక్తి మనకి భారతదేశానికి ప్రధానమంత్రి ఉండగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ కులాలకి, మతాలకి అతిశక్తిగా పనిచేయడం జరుగుతుంది. మిగతా దేశాల్లో ఒక ముస్లిం 5 పూటలు నమాజ్ చేయలేకపోతున్నాడు, కానీ మన భారతదేశంలో ఒక ముస్లిం 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు. క్రిస్టియన్స్ చర్చికి వెళ్తున్నారు, జైన్స్ గురుద్వారాకి వెళ్తున్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని యొక్క హక్కుని హ్యాపీగా అవలంబించుకుంటూ ఉన్న దేశం ఏది ఉందంటే అది ఒక భారతదేశం మాత్రమే. మన భారతదేశంలో ముస్లింగా పుట్టడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తి మనకి ప్రధానమంత్రి ఉన్న కాలం మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు అన్నమాట. మోడీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి, విశ్వాసం, పేదల సంక్షేమానికి సంబంధించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సూచనలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా మైనార్టీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో సంయుక్తంగా విజయవాడ రైల్వే స్టేషన్ లో 3 రోజుల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, అదేవిధంగా చారిత్రాత్మకమైన నిర్ణయాల ద్వారాగా సాధించిన విజయాలు, దాని ద్వారా వచ్చిన ఫలితాలకు సంబంధించి ఈ రోజు బ్యానర్ల ద్వారాగా చిత్రాలు ప్రదర్శించి 3 రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 3వ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు గారు ఈ ప్రదర్శనను తిలకించడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవలంబించిన ఏదైతే అభివృద్ధి, పేదల సంక్షేమానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,35,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను యువత విద్యా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం 10,500 కోట్ల రూపాయలు, విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 955 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ రహదారి కోసం 1,545 కోట్లు, అదేవిధంగా కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం 458 కోట్లు, అదేవిధంగా బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కోసం 170 కోట్లు, శాటిలైట్ రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు 20 కోట్లు కేటాయించి రోడ్ వేసు, రైల్వేసు, అదేవిధంగా ఎయిర్ వేసు ఈ అన్నిటి ద్వారాగా రక్షణ రంగంలో
పెద్ద విప్లవాత్మకమైన మార్పుల ద్వారా ఈ రోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యువత ముందుండి నడిపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా ఉన్న భారతదేశం ఈ రోజు అదే ముద్రా యోజనతో, రోజుగార్ మేళాతో, స్కిల్ ఇండియాతో, డిజిటల్ ఇండియాతో, స్టార్టప్ ఇండియాతో అనేకమైన పారిశ్రామిక ఔత్సాహిక ప్రోత్సాహాలతో ముందుండి యువశక్తితో ఈ రోజు భారతదేశం మహిళా శక్తితో, అదేవిధంగా ఆర్థిక శక్తితో, రైతుల యొక్క శక్తితో ఈ రోజు ముందుకు నడుస్తూ ప్రపంచంలోనే ఆత్మనిర్భర్ భారత్ గా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. దానికి సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటిని దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు తెలియజేసేలాగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవంతంగా 3 రోజులు ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సామాన్య ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. Like, subscribe and press the bell icon for new updates.